అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. ఆస్పరి మండల కేంద్రంలో ఈ భారత్ బంద్ ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఢిల్లీలో గత 2 సంవత్సరాల కిందట నల్ల చట్టాలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున కూడా సంవత్సరం పాటు పోరాడింది. ఆ పోరాట ఫలితంగా నరేంద్ర మోడీ తలవొగ్గి నల్ల చట్టాలు రద్దు చేసి దాంతోపాటు అనేక హామీలను కూడా ఇచ్చాడు. ఎవరైతే 750 మంది చనిపోయారో ఆ పోరాటంలో వాళ్ళకు నష్టపరిహారం ఇస్తామని చెప్పాడు కుటుంబాలకు. దాంతోపాటు కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో చేస్తామని చెప్పాడు. దాంతోపాటు ఇంకా అనేక రకమైనటువంటి రైతాంగానికి హామీలు ఇవ్వడం జరిగింది. అయినా 2 సంవత్సరాలైంది ఆ పోరాటం జరిగి. అయినా ఇప్పటికీ నరేంద్ర మోడీ రైతాంగానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయడం లేదు. హామీలు అమలు చేయకపోగా ఈ మధ్యకాలంలో రైతులు ఇచ్చిన హామీలు అమలు చేయమని ఢిల్లీలో పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు. పోరాడే రైతాంగ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎట్టుదిరిగి ఆపుదల చేయాలి, రైతాంగ పోరాటాన్ని నిలుపుదల చేయాలి, వ్యతిరేకించాలనే ఉద్దేశంతోన నీటి ఫిరంగులతోన బాష్ప వాయువులతోన ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో అనేక ఆటంకాలు చేస్తూ ఉన్నారు. అయినా రైతులు మొక్కబోని దీక్షతో ఈరోజు దేశంలో అన్నదాతలు ఆదర్శంగా హర్యానా, పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా దేశంలో మనం చూస్తే బీజేపీ గవర్నమెంట్ రోజు రోజుకు ధరలు పెంచుతూ ఉంది. నిత్యావసర వస్తువులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మతోన్మాదం దేశంలో విపరీతంగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా చూస్తే రోజు రోజుకి గిట్టుబాటు ధరలు రైతాంగానికి పూర్తిగా తగ్గిపోయినాయి. ప్రభుత్వం అనేక సార్లు రైతు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా పోరాటాలు చేస్తూ ఉన్నా ఏమాత్రం చెవికి ఎక్కడం లేదు. దాంతోపాటు ఈరోజు దేశంలో ఏదైతే స్థానిక పార్టీలు ఉన్నాయో బీజేపీయేతర పార్టీలను ఈరోజు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి బీజేపీకి రప్పించుకొని ఈరోజు అనేక రకాల దాడులు చేస్తూ ఉంది. అందుకోసమనే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని తరగతుల ప్రజల సమస్యల మీద ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళన దిగకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికలు తగిన బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు విరూపాక్షి, సిపిఐ మండల కార్యదర్శి. ఈరోజు రైతుల గ్రామీణ బంద్ను దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రైతన్నకు శాపంగా మారుతున్నటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా రైతు కార్మికులకు శాపంగా మారుతున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోన విశాఖ ఉక్కును 32 మంది ప్రాణ త్యాగ ఫలంగా విశాఖ ఉక్కు తెస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు తీసుకురావడం చాలా విరుద్ధమైన శక్తిగా మనం తీవ్రంగా పరిగణిస్తున్నాం. అందుకోసము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఆ రోజు 32 మంది ప్రాణ త్యాగ ఫలితంగా వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు పూనుకుంటే ఖబర్దార్ నరేంద్ర మోదీని భరతం పట్టడానికి మేము సైనికులా సన్నద్ధం అవుతున్నాం. నువ్వు ఎన్ని నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ నల్ల చట్టాలకు మరో భగత్ సింగ్లుగా పుట్టుకొచ్చి నీ నల్ల చట్టాలను కాలు రాసి భగత్ సింగ్లుగా పుట్టుకొస్తామని తెలియజేస్తూ ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతన్నకు పోరాటంగా దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు ఈ గ్రామీణ ప్రాంత బంద్ను విజయవంతం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.